నమస్కారమండి. బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్లో ఊహించని మలుపు చోటు చేసుకోబోతోంది. ఆనందరావు నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టిన నర్మదా శ్రీవల్లికి తగిలిన కోలుకోలేని దెబ్బ. సొంత తండ్రి చేసిన తప్పును వెనకేసుకొచ్చిన వల్లికి సాక్ష్యాలతో సహా నర్మద ఎలా బుద్ధి చెప్పింది? రామరాజుగారు ఆనందరావుకు ఇచ్చిన ఆ షాకింగ్ శిక్ష ఏంటి? అసలు మిల్లులో జరిగిన ఆ ₹1,00,000 దొంగతనం కథాకమిమామిషు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ ట్విస్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. కథలోకి వెళ్తే ఇంటి లోపల వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ముఖ్యంగా నర్మద విషయంలో వేదవతి చాలా అసంతృప్తిగా ఉంటుంది. నర్మద తనను మోసం చేసిందని, అబద్ధాలు చెప్పిందని వేదవతి మనసులో ఒక రకమైన బాధ, కోపం గూడు కట్టుకుని ఉంటాయి. నర్మద ఎంత నచ్చజెప్పాలని చూసినా వేదవతి వినిపించుకోదు. సరిగ్గా ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని వల్లి ప్రయత్నిస్తుంది. అత్తయ్యగారి దగ్గర నర్మదను ఇంకా చెడ్డదాన్ని చేస్తే తను ఇంట్లో పాగా వేయొచ్చని వల్లి పథకం వేస్తుంది. చూశారా అత్తయ్యగారు, ఈ నర్మద మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా బుట్టలో వేసుకుందో? తను చాలా తెలివైనది. మిమ్మల్ని మాటలతో నమ్మించి వెనకనుంచి గోతులు తవ్వుతుంది అని వల్లి రెచ్చగొడుతూ ఉంటుంది. వేదవతి కూడా ఆ మాటలకు ప్రభావితమవుతూ నర్మదను చాలా కఠినంగా తిడుతుంది. నన్ను ఇంత మోసం చేస్తావని నేను అస్సలనుకోలేదు నర్మదా, నీమీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు అని వేదవతి అంటుంటే నర్మద కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అత్తయ్యగారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యాలని అనుకోలేదు. మీరు నాకు అమ్మలాంటివారు. అమ్మను ఎవరైనా మోసం చెయ్యాలనుకుంటారా? దయచేసి నా మాట వినండి అని ప్రాధేయపడుతుంది. కాని వల్లి మాత్రం మధ్యలో దూరి, చూశారా అత్తయ్యగారు, మళ్ళీ అవే నటనలు, అవే మాటలు. తను కావాలనే ఇలా చేస్తోంది అని వేదవతికి నర్మద మీద ఇంకా అసహ్యం కలిగేలా చేస్తుంది. సరిగ్గా అక్కడే ఉన్న ధీరజ్, ప్రేమ ఈ పరిస్థితిని గమనిస్తారు. నర్మద మీద పడుతున్న ఈ అపవాదును ఎలాగైనా తుడిచేయాలని, వేదవతి మనసులో నర్మద పట్ల మళ్లీ ప్రేమ కలిగేలా చెయ్యాలని ధీరజ్ ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. ప్రేమకు దగ్గరకు వెళ్లి ఏదో రహస్యం చెబుతాడు. మొదట ప్రేమ కొంచెం కంగారుపడినా, పర్వాలేదంటావా ధీరజ్, అత్తయ్యగారు ఏమైనా అనుకుంటారా అని అడుగుతుంది. నేనున్నాను కదా, నువ్వు అస్సలు భయపడకు, ఇదొక్కటే ఇప్పుడున్న మార్గం అని ధీరజ్ ఆమెకు ధైర్యం చెబుతాడు. నర్మద మీద నిందలు పడుతున్న సమయంలో ఆమెను వేదవతికి దగ్గర చెయ్యడానికి ధీరజ్ వేసిన ఆ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధీరజ్ ప్లాన్ ప్రకారం నర్మద హాల్లోకి వస్తున్న సమయంలో ప్రేమ కావాలనే తన కాలును అడ్డుపెడుతుంది. నర్మద ఊహించని విధంగా కాలు తగిలి ఒక్కసారిగా అమ్మా అని కేకవేస్తూ కిందపడిపోతుంది. నర్మద కిందపడటమే కాకుండా ఆమె కాలుకి గట్టి దెబ్బ తగిలి రక్తం కారడం మొదలవుతుంది. ఆ రక్తాన్ని చూసిన వేదవతి మనస్సు ఒక్కసారిగా కరిగిపోతుంది. పక్కనే ఉన్న వల్లి మాత్రం ఇది కూడా ఒక డ్రామా అని వేదవతిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. చూశారా అత్తయ్యగారు, మీ ముందు ఎంత బాగా నటిస్తోందో? మీరు తనతో మాట్లాడ్డం లేదని, మీ జాలి కోసం కావాలని ఇలా కిందపడిపోయింది. ఈ రక్తం కూడా నిజం కాదు, ఏదో రంగు పూసుకొని ఉంటుంది అని వల్లి చాలా నీచంగా మాట్లాడుతుంది. కాని నర్మద కళ్లలో కనిపిస్తున్న బాధ, కారుతున్న రక్తం చూసి వేదవతికి అది నటన కాదని అర్థమవుతుంది. చూసుకోకుండా నడిచే పనిలేదా నర్మదా, ఎందుకిలా పడిపోయావు అని కంగారుగా ఆమె దగ్గరకు వెళ్లి తన కొంగుతో ఆ రక్తాన్ని తుడుస్తూ కట్టుకడుతుంది. వల్లి అంటున్న మాటలకు వేదవతి కోపంతో, చూడు వల్లి, ఇక్కడ రక్తం వస్తుంటే అది నీకు నటనలా కనిపిస్తోందా? ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు కూడా నీకు కుళ్ళు బుద్ధి పోవడం లేదు అని వల్లిని గట్టిగా మందలిస్తుంది. ఆ మాటతో వల్లి నోరు మూసుకుంటుంది. నర్మద బాధతో ఏడుస్తూ, అత్తయ్యగారు, మీరు నాతో మాట్లాడకపోతే నాకు ప్రాణం పోయినంత పని అవుతోంది. మీరు నన్ను దూరం పెడుతుంటే భరించలేకపోతున్నాను. దయచేసి నా మాట వినండి అని వేదవతిని పట్టుకొని ఏడుస్తుంది. ఆ మాటలకు వేదవతి కరిగిపోయి నర్మదను దగ్గరకు తీసుకుంటుంది. నువ్వు నన్ను మోసం చెయ్యవని నాకు తెలుసు నర్మదా, నువ్వు ఎప్పుడూ నీటిగానే ఉంటావు. నా మనసులో నీమీద ఎప్పుడూ ప్రేమ ఉంటుంది అని చెప్పి నర్మదను క్షమిస్తుంది. అలా ధీరజ్ వేసిన ప్లాన్ పక్కాగా పనిచేసి నర్మదా మరియు వేదవతి మళ్లీ ఒకటవుతారు. ఇది చూసిన వల్లికి లోపల పిచ్చెక్కిపోతుంది. ఈ వీళ్లు ఎప్పుడూ ఇలాగే కలిసిపోతారా? ముగ్గురూ విడిపోతే నేను ఈ ఇంటిని ఏలవచ్చని ప్లాన్ వేస్తే వీళ్లు మళ్లీ ఒకటయ్యారు అని తనలో తాను తిట్టుకుంటూ రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక సమస్య తీరిందనుకునే లోపే మిల్లులో మరో పెద్ద గండం ఎదురుకాబోతోంది. ఆనందరావు తన అసలు రంగును అక్కడ చూపించబోతున్నాడు.
ఇలా ఇంట్లో నర్మదా వేదవతి మళ్లీ ఒక్కటవ్వడం చూసి వల్లి కడుపుమంటతో రగిలిపోతుంది. వీళ్లని విడదీయడం నా వల్ల కాదా? ఈ ముగ్గురూ విడిపోతేనే ఇక్కడ నా ఆటలు సాగుతాయి. కాని నర్మదా తన తెలివితేటలతో అత్తయ్యను మళ్లీ బుట్టలో వేసుకుంది అని రగిలిపోతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అయితే అదే సమయంలో మిల్లులో పరిస్థితి మరోలా మారుతుంది. రామరాజుగారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మిల్లు బాధ్యతలను చందు చూసుకుంటుంటాడు. చందూకి సహాయంగా వల్లి తండ్రి ఆనందరావు క్యాషియర్ దగ్గర కూర్చుంటాడు. చందూ తన మావయ్యను నమ్మి అక్కడ కూర్చోబెడతాడు. సరిగ్గా అప్పుడే మిల్లుకి ఒక పెద్ద కస్టమర్ వస్తాడు. అతనికి అర్జెంటుగా బియ్యం లోడ్ కావాలని అడుగుతాడు. చందూ అక్కడ లేకపోవడంతో ఆనందరావు ముందుకు వచ్చి, నేను చందూ వాళ్ల మావయ్యని, ఇక్కడ క్యాషియర్ బాధ్యత నాదే, మీకు ఏం కావాలో నాకు చెప్పి డబ్బులిక్కడ కట్టేయండి అని చాలా నమ్మకంగా చెబుతాడు. ఆ కస్టమర్ కూడా నమ్మి, సరేనండి, నాకు 5 లక్షల రూపాయల సరుకు కావాలి, ఇదిగోండి డబ్బులు అని చెప్పి 5 లక్షల క్యాష్ ఆనందరావు చేతిలో పెడతాడు. సరిగ్గా అదే సమయానికి చందూ అక్కడికి వస్తాడు. ఆ కస్టమర్ చందూని పలకరించి, చందూగారు, రామరాజుగారు లేరా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తాడు. చందూ వినయంగా సమాధానం చెప్పి తన మావయ్యను పరిచయం చేస్తాడు. మా మావయ్యగారు ఇక్కడే ఉంటారు, మీరు ఆయనకి డబ్బులిచ్చేయండి, నేను లోడ్ పంపించే బాధ్యత తీసుకుంటాను అని చెబుతాడు. ఆ కస్టమర్ కూడా, ఇప్పుడే మీ మావయ్యగారికి 5 లక్షలిచ్చాను, రేపు ప్రొద్దున్నే లోడ్ పంపించండి అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. చందూకి కూడా వేరే పని ఉండడంతో, మావయ్యగారు, మీరు ఆ డబ్బులు జాగ్రత్తగా సర్దండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇప్పుడు ఆనందరావు చేతిలో కరకరలాడే 5 లక్షల రూపాయల నగదు ఉంది. ఆ డబ్బును చూడగానే ఆనందరావులో దురాశ మొదలవుతుంది. తన చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆనందరావు ఆ కట్టల్లోంచి 1 లక్ష రూపాయల కట్టను మెల్లగా తీసి తన జేబులో కుక్కుకుంటాడు. మిగిలిన 4 లక్షలను టేబుల్ మీద పెట్టి ఏమీ తెలియనట్లు నటిస్తుంటాడు. ఈ దొంగతనం చందూకి తెలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఆనందరావు 1 లక్ష రూపాయల కట్టను తన జేబులో కుక్కుకున్న తర్వాత ఏమీ తెలియనట్లు మొహానికి ఒక అమాయకపు ముసుగు వేసుకుని కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత చందూ అక్కడికి తిరిగి వస్తాడు. ఏమైంది మావయ్యగారు, డబ్బులు లెక్కపెట్టారా అని అడుగుతాడు. దానికి ఆనందరావు చాలా ధీమాగా, లెక్కపెట్టానల్లుడుగారు, ఇదిగోండి ఈ 4 లక్షలు, ఆ కస్టమరిచ్చింది ఇవే అంటూ ఆ 4 లక్షల కట్టలను చందూ ముందు పెడతాడు. చందూ ఆ కట్టలను చూసి ఒక్క నిమిషం ఆగి, అదేంటి మావయ్యగారు, ఆయన 5 లక్షలు అని చెప్పాడు కదా, ఇక్కడ 4 లక్షలే ఉన్నాయేంటి అని సందేహంగా అడుగుతాడు. ఆనందరావు వెంటనే కంగారు పడకుండా, అబ్బే అదేం లేదు అల్లుడు, నేను కూడా ఆయన్ని అదే అడిగాను, కాని తను ఇప్పుడు 4 లక్షలకే సరుకు పంపమని, మిగిలినది తర్వాత చూసుకుందామని చెప్పాడు. కావాలంటే రేపు ప్రొద్దున లోడ్ వెళ్లేటప్పుడు చూడండి అని చాలా నమ్మకంగా అబద్ధం చెబుతాడు. చందూ తన సొంత మావయ్యే కదా, తన్ను ఎందుకు మోసం చేస్తాడు అని నమ్మి, సరే మావయ్యగారు, 4 లక్షలకు సరిపడా బస్తాలనే రేపు పంపిద్దాం అని చెప్పి ఆ డబ్బు తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం చందూ చెప్పినట్లే 4 లక్షల విలువైన బియ్యం బస్తాలను లోడ్ చేసి ఆ కస్టమర్ దగ్గరికి పంపిస్తాడు. సరుకు కస్టమర్ దగ్గరికి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడ్నుండి ఫోన్ వస్తుంది. ఆ కస్టమర్ చాలా కోపంగా ఉంటాడు. ఏమండి చందుగారు, ఏమనుకుంటున్నారు మీరు, నేను 5 లక్షల నగదిచ్చాను, కాని మీరు పంపిన సరుకు చూస్తే కేవలం 4 లక్షలకే ఉంది. రామరాజుగారి హయాంలో ఎప్పుడూ ఇలాంటి తేడాలు జరగలేదు, మరి ఇప్పుడెందుకిలా చేస్తున్నారు అని నిలదీస్తాడు. ఆనందరావు పక్కనే ఉండి అంతా వింటుంటాడు. చందూ ఫోన్ పక్కన పెట్టి, మావయ్యగారు, ఆయన 5 లక్షలు సరుకు రాలేదని గొడవ చేస్తున్నారు, మీరు ఆ రోజు 4 లక్షలే ఇచ్చారని చెప్పారు కదా అని అడుగుతాడు. ఆనందరావు తన అబద్ధం బయటపడుతుందేమో అన్న భయం లోపల ఉన్నా బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అవును అల్లుడు, ఆయన కావాలనే అబద్ధం చెబుతున్నాడు, మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు, నువ్వస్సలు తగ్గకు, 4 లక్షలే ఇచ్చాడని గట్టిగా చెప్పు అని చందూని ఇంకా రెచ్చగొడతాడు. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని అర్థం చేసుకున్న కస్టమర్ నేరుగా రామరాజుగారి ఇంటికి వచ్చి తేల్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ కస్టమర్ కోపంతో నేరుగా రామరాజుగారి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే అక్కడ రామరాజుగారు, వేదవతి, నర్మదా, ప్రేమ అందరూ హాల్లో కూర్చునుంటారు. కస్టమర్ లోపలికి వస్తూనే గట్టిగా కేకలు వేస్తూ, రామరాజుగారు, మీరా, లోపలికి రండి అని రామరాజుగారు ఆహ్వానించేలోపే, ఏంటండి రామరాజుగారు, మీ అబ్బాయి ఇంత మోసం చేస్తాడని నేనస్సలు అనుకోలేదు అని అరుస్తాడు. ఆ మాట వినగానే రామరాజుగారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమంటున్నారు, మా అబ్బాయి మోసం చేయడమేంటి, చందు ఎప్పుడూ అలా చెయ్యడు
అని అంటుంటే చందు కూడా బయటకొస్తాడు. సార్, లోడ్ మీకు పంపించాం కదా, మళ్ళీ ఇక్కడికెందుకొచ్చారు అని చందు అడుగుతాడు. దానికా కస్టమర్ ఆవేశంగా, లోడొచ్చింది చందుగారు, కాని నేను 5 లక్షలిస్తే మీరు 4 లక్షల సరుకే పంపారు. మిగిలిన ₹1,00,000 సరుకేది? ఫోన్ చేస్తేనేమో తలతిక్క సమాధానాలు చెబుతున్నారు. అందుకే మీ నాన్నగారి ముందే తేల్చుకుందామని వచ్చాను. ఆయన హయాంలో ఎప్పుడూ ఇలాంటి తేడా రాలేదు. మరి మీరెందుకిలా చేస్తున్నారు అని నిలదీస్తాడు. చందు మొహం చిన్నబుచ్చుకుని, సర్, మీరు మా మావయ్యగారికిచ్చింది 4 లక్షలే కదా, మరి 5 లక్షలు అని ఎందుకు అబద్ధం చెబుతున్నారు అని అడుగుతాడు. అప్పుడే అక్కడ ఉన్న ఆనందరావు లోపలికి వస్తాడు. అతన్ని చూడగానే కస్టమర్, ఇదిగోండి, ఈయనకే కదా నేను 5 లక్షలిచ్చింది. మీరే చెప్పండి సార్, నేను మీకు 5 లక్షలిచ్చానా లేదా అని అడుగుతాడు. ఆనందరావు ఏమాత్రం తడబడకుండా, ఏంటయ్యా, అన్యాయంగా నామీద నిందలేస్తున్నావు? నువ్వు నాకిచ్చింది 4 లక్షలే, ఇప్పుడు ₹1,00,000 కోసం నన్ను దొంగను చేస్తావా అని రివర్స్ అవుతాడు. వల్లి కూడా తన తండ్రికి వంతపాడుతూ, అవును మావయ్యగారు, మా నాన్నగారు అలాంటివారు కాదు. వీళ్లే డబ్బులు తక్కువిచ్చి మా నాన్నమీద నిందవేస్తున్నారు. మా నాన్న పరువు తీయాలని చూస్తే నేను ఊరుకోను అని గట్టిగా అరుస్తుంది. దీంతో ఇంట్లో వాతావరణం చాలా వేడెక్కుతుంది. నర్మద ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఆనందరావు మొహంలో కనిపిస్తున్న కంగారును, వల్లి అతిగా ప్రవర్తించడాన్ని చూసి నర్మదకు ఏదో అనుమానం కలుగుతుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని, తన తండ్రిని కాపాడుకోవడానికి వల్లి అబద్ధం ఆడుతోందని నర్మదకు అర్థమవుతుంది. ఆ నిజం ఎలా బయటపెట్టాలో నర్మద అప్పుడే ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. ఆనందరావు అంత నమ్మకంగా అబద్ధం చెబుతుంటే చందుకి కూడా తన మావయ్య మీద నమ్మకం పెరిగిపోతుంది. సార్, చూశారుగా, మా మావయ్యగారు ఖచ్చితంగా చెబుతున్నారు. ఆయన అబద్ధం చెప్పే మనిషి కాదు. మీరే లెక్కలో పొరపాటుపడి ఉంటారు. అనవసరంగా మా ఇంటికి వచ్చి గొడవ చేయకండి అని చందు ఆ కస్టమర్ని పంపించేయాలని చూస్తాడు. అప్పుడు వల్లి ఇంకా రెచ్చిపోతూ, అవును, ఎవరో తెలియని వ్యక్తి వచ్చి చెబితే నమ్మేస్తారా? మా నాన్నగారిని అనుమానించడానికి మీకు ఎంత ధైర్యం? అసలు మా మావయ్యగారి పరువు తీయడానికి వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి అని నానా రచ్చ చేస్తుంది. అయితే పక్కనే ఉండి అంతా గమనిస్తున్న నర్మదకు మాత్రం ఆనందరావు ప్రవర్తనలో ఏదో తేడా కొడుతుంది. ఆయన కళ్ళు తిప్పుతూ మాట్లాడుతుంటే ఏదో దాస్తున్నారని ఆమెకు అర్థమవుతుంది. ప్రేమ మెల్లగా నర్మద దగ్గరకు వచ్చి, అక్కా, నాకెందుకో ఆ ఆనందరావు మావయ్యే డబ్బులు కొట్టేశాడనిపిస్తోందక్కా. ఆయన ముఖం చూడు ఎలా పాలిపోయిందో అని తన అనుమానాన్ని బయటపెడుతుంది. దానికి నర్మద చిన్నగా నవ్వి, కంగారు పడకు ప్రేమ, నిజం ఏదో అబద్ధం ఏదో తేల్చడానికి నా దగ్గర ఒక దారుంది. అది ఎవరో కాదు, ఆనందరావుగారే స్వయంగా బయటపెట్టేలా చేస్తాను అని చెబుతుంది. నర్మద వెంటనే రామరాజుగారి దగ్గరకు వెళ్లి, మావయ్యగారు, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇక్కడ ఎవరు డబ్బులు తీశారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో నిరూపించడానికి ఒక చిన్న మార్గం ఉంది. మీకు గుర్తుందా, ఒకసారి మన మిల్లులో ఇలాగే 5 లక్షల గొడవ జరిగింది. ఆ రోజు నేను సాగర్తో మాట్లాడి అక్కడ అత్యధునాతనమైన సీసీ కెమెరాలు పెట్టించాను. ఆ కెమెరాల ప్రత్యేకత ఏంటంటే అవి కేవలం బొమ్మలనే కాదు, మనం మాట్లాడే మాటలను కూడా స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఇప్పుడా రికార్డింగ్ చూస్తే అసలక్కడ ఏం జరిగిందో తేలిపోతుంది కదా అని బాంబు పేలుస్తుంది. నర్మద నోటినుంచి సీసీ కెమెరాలు అన్న మాట రాగానే ఆనందరావు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. ఆయన జేబులో ఉన్న ₹1,00,000 కట్ట బరువుగా అనిపిస్తుంది. వల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మిల్లులో సీసీ కెమెరాలున్నాయా? మరి మా నాన్నకా విషయం ఎందుకు తెలియదు అని లోపల కంగారు మొదలవుతుంది. ఏంటి నర్మదక్కా, నువ్వు మిల్లులో కెమెరాలు పెట్టించావా అని వల్లి భయంభయంగా అడుగుతుంది. నర్మద చాలా కూల్గా, అవును వల్లి, ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందనే ముందే జాగ్రత్తపడ్డాను. సాగర్ తన ఫోన్లో ఆ కెమెరా యాక్సెస్ పెట్టుకున్నాడు. సాగర్, ఒక్కసారి నీ ఫోన్ ఇటు తీసుకురా అని పిలుస్తుంది. ఇప్పుడు అందరి చూపు సాగర్ చేతిలో ఉన్న ఫోన్ మీదే ఉంటుంది. ఆనందరావుకు మాత్రం కాళ్లు వణకడం మొదలవుతాయి. సాగర్ తన ఫోన్ తీసుకుని అందరి మధ్యలోకి వస్తాడు. నర్మదా అన్న మాటలకు ఆనందరావుకు నోట మాట రాదు, గొంతు ఎండిపోతుంది. వల్లి కంగారుగా తండ్రివైపు చూస్తుంది. కాని ఆయన చూపులు మాత్రం నేలకేసి ఉన్నాయి. అమ్మో, నర్మదక్క నిజంగానే కెమెరాలు పెట్టించిందా? అదే నిజమైతే నాన్న దొరికిపోతాడు కదా అని వల్లి మనసులో ఆందోళన మొదలవుతుంది. వల్లి తన భయాన్ని కవర్ చేసుకుంటూ, ఏంటక్కా ఇది, మన ఇంట్లో వాళ్లని, మా నాన్నని నమ్మకుండా ఇలా కెమెరాలు చెక్ చేస్తారా? ఇది మావయ్యగారి పరువు తీయడం కాదా అని రామరాజుగారిని రెచ్చగొట్టాలని చూస్తుంది. రామరాజుగారు కూడా కొంచెం ఆలోచనలో పడి, నర్మదా, ఇదంతా అవసరమా? మన మనిషి మీద మనమే నిఘా పెట్టినట్లుండదా అనడుగుతారు. అప్పుడు నర్మద చాలా నిలకడగా సమాధానం చెప్తుంది. మావయ్యగారు, ఇది ఎవరిమీదో నిఘా పెట్టడం కోసం కాదు. ఇక్కడొక కస్టమర్ మనల్ని నిలదీస్తున్నాడు. మన మిల్లు పరువు పోతోంది. తప్పు మనవైపుందో ఆయనవైపుందో తెలియాలి కదా.
సామాన్యుల కష్టార్జితం ఒక్క రూపాయి కూడా మనం అన్యాయంగా తీసుకోకూడదు. నిజం తెలిస్తేనే కదా ఇక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది అని చెబుతుంది. ప్రేమ కూడా అందుకుని, అవును మావయ్య, ఒకవేళ మావయ్యగారు తీయకపోతే ఆయన మీద ఉన్న నింద పోతుంది కదా, ఈ సాక్ష్యముంటే ఆ కస్టమర్ నోరు మూయించవచ్చు అనంటుంది. చందు కూడా సరేనని, చూపివు సాగర్, ఏంటో తేలిపోనివ్వు అనంటాడు. సాగర్ ఫోన్ ఓపెన్ చేసి మిల్లులో ఆనందరావు క్యాషియర్ సీట్లో కూర్చున్న సమయం నాటి వీడియోను ప్లే చేస్తాడు. ఆ ఫోన్ స్క్రీన్ వైపు అందరూ ఆసక్తిగా చూస్తుంటే ఆనందరావు మాత్రం తన జేబులో ఉన్న ₹1,00,000 కట్టను ఎలాగైనా దాచేయాలని తడబడుతుంటాడు. ఆ వీడియోలో కస్టమర్ డబ్బులివ్వడం దగ్గర్నుండి సీన్ మొదలవుతుంది. సాగర్ ఫోన్లో వీడియో ప్లే అవుతుంటే హాల్లో అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఆ వీడియోలో కస్టమర్ లోపలికి రావడం, ఆనందరావుతో మాట్లాడటం అన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయి. కస్టమర్ తన బ్యాగ్ నుంచి డబ్బుల కట్టలు తీసి ఆనందరావు ముందు పెడతాడు. ఇదిగోండి 5,00,000, లోడ్ పంపండి అని ఆ కస్టమర్ అనడం వీడియోలో చాలా క్లియర్గా వినబడుతుంది. ఆ మాట వినగానే చందు ఒక్కసారిగా ఆశ్చర్యంతో తన మావయ్య వైపు చూస్తాడు. వీడియో ఇంకా సాగుతూనే ఉంటుంది. కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత ఆనందరావు చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని ఆ డబ్బుల కట్టల వంక అత్యాశగా చూడటం కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన ఒక ₹1,00,000 కట్టను తీసి గబగబా తన జేబులో కుక్కుకోవటం అందరికీ కనిపిస్తుంది. ఆ సీన్ చూడగానే రామరాజుగారి ముఖం కోపంతో ఎర్రబడిపోతుంది. వేదవతిగారు నోరు వెళ్లబట్టి షాక్లో ఉండిపోతారు. నర్మద చాలా తెలివిగా, చందుబావగారు, ఇదిగోండి ఎయిర్ఫోన్స్ పెట్టుకుని వినండి, అప్పుడు మాటలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి అని ఇస్తుంది. చందు ఆ ఎయిర్ఫోన్స్ పెట్టుకుని వీడియో చూస్తుంటే అతని కళ్లల్లో కోపం, బాధ రెండూ కనిపిస్తాయి. తనను ప్రాణంకంటే ఎక్కువగా నమ్మే మేనల్లుణ్ణి, తనకి ఆశ్రయమిచ్చిన కుటుంబాన్ని ఇంత నీచంగా మోసం చేస్తాడని చందు అస్సలు ఊహించలేదు. వల్లి మాత్రం ఆ వీడియో చూసి కుప్పకూలిపోతుంది. తన తండ్రి చేసిన పనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంటుంది. ఆనందరావుగారు మాత్రం చెమటలు కక్కుతూ కాళ్లు వణుకుటుంటే అక్కడే ఉన్న సోఫాలో చతికిలబడిపోతారు. అయ్యో, అడ్డంగా దొరికిపోయానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆయన ప్రాణాలు తోడేస్తున్నట్లుగా ఉంటుంది. సాక్ష్యం కళ్లముందే ఉండటంతో అప్పటివరకు నిందలు వేసిన వల్లి నోట మాట రాదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చందు ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోతాడు. ఆనందరావు వైపు గర్జిస్తూ అడుగులు వేస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామం అస్సలు ఊహించని విధంగా ఉండబోతోంది. చందు ఆవేశంతో ఊగిపోతూ ఆనందరావు దగ్గరికి వెళ్తాడు. అప్పటిదాకా ఆనందరావును తన సొంత తండ్రిలా గౌరవించిన చందు కళ్లల్లో ఇప్పుడు కేవలం నిప్పులు కనిపిస్తాయి. మావయ్య, ఎంత పనిచేశావు మావయ్యా, నిన్ను నమ్మి ఆ కుర్చీలో కూర్చోబెడితే మా నమ్మకాన్ని ₹1,00,000 అమ్మేసుకుంటావా అని గట్టిగా అరుస్తాడు. ఆ కేకలకి ఆనందరావు వణికిపోతాడు. అక్కడ ఉన్న కస్టమర్ వైపు తిరిగి చందు చాలా వినయంగా, సర్, నన్ను క్షమించండి, పొరపాటు మావైపు నుండే జరిగింది. ఇదిగోండి మీ ₹1,00,000 సరుకు రేపు ప్రొద్దున్నే మీ దగ్గర ఉంటుంది. ఈ విషయంలో మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నాను అని తలవంచుకుంటాడు. ఆ కస్టమర్ కూడా సాక్ష్యం దొరికినందుకు ఊపిరి పీల్చుకొని, పర్వాలేదు చందుగారు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కస్టమర్ వెళ్ళిపోగానే రామరాజుగారు ఒక్కసారిగా లేచి ఆనందరావు ముందుకు వస్తారు. ఆనందరావు, నిన్ను ఈ ఇంటి మనిషనుకున్నాను, పిల్లనిచ్చావు కదా అని గౌరవం ఇచ్చాను. కాని నువ్వు మా పరువును బజార్లో పడేశావు. ఒక దొంగలా మిల్లులో డబ్బులు కొట్టేయడమే కాకుండా ఆ నిందను ఒక అమాయకుడి మీద వేయాలని చూశావు. ఇంత నీచంగా ఎలా ఆలోచించగలిగావు అని నిలదీస్తారు. వల్లి తన తండ్రిని కాపాడుకోవాలని చూస్తూ, మావయ్యగారు, అది నాన్న ఏదో తెలియక చేసేశాడు, ఆ డబ్బులు మళ్ళీ ఇచ్చేద్దాం అనుకున్నాడు అని సర్ది చెప్పబోతుంది. దానికి నర్మద అడ్డు తగులుతూ, ఆపు వల్లి, ఇప్పటికీ ఇంకా నీ నాన్నను వెనకేసుకుంటున్నావా? తెలియక చేయడమేంటి? కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా, ఎవరూ చూడటం లేదనుకుని జేబులో పెట్టుకోవడం, అల్లుడడిగితే 4,00,000 ఇచ్చారని అబద్ధం చెప్పడం, ఇవన్నీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయి. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో అని గర్జిస్తుంది. భాగ్యం కూడా అక్కడే ఉండి ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోయి చూస్తుంటుంది. ఆనందరావు తలదించుకుని నిలబడితే భాగ్యం మాత్రం లోపల గజగజా వణికిపోతూ ఉంటుంది. మావయ్యగారు, మా ఆయనేదో ఆశపడి చేశాడు, ఆ డబ్బులు మళ్ళీ ఇచ్చేయాలనే అనుకున్నాము, మమ్మల్ని క్షమించండి అని అబద్ధం మీద అబద్ధం ఆడుతూ ఉంటుంది.
అప్పుడు నర్మద అస్సలు తగ్గదు. భాగ్యంగారు, ఇంక అబద్ధాలెందుకు? ఈ డబ్బులు మీరే ఇద్దామనుకుంటే మరి వల్లి ఇందాక అంతలా ఎందుకు వాదించింది? మా నాన్నని అనుమానిస్తారా అంటూ ఎందుకు రెచ్చిపోయింది? అంటే ఈ దొంగతనంలో మీ అందరి పాత్ర ఉందని అర్థమవుతోంది అని నర్మద పదునైన మాటలతో వారిని కడిగి పారేస్తుంది. వల్లిరైపు తిరిగి, చూశావా వల్లి, ఇదా నీ పెంపకం? ఇదా నీ తండ్రి నేర్పిన బుద్ధి? ఒకరి కష్టాన్ని దొంగిలించి మళ్ళీ ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోడానికి ఎంతమంది మీద నిందలు వేశావు? నీ స్వార్థం కోసం మా మావయ్యగారి పరువును కూడా లెక్క చేయలేదు అని నిలదీస్తుంది. వల్లి నోట మాట రాక అవమానంతో చచ్చిపోతున్నట్లుగా ఉంటుంది. అప్పటివరకు తనే ఈ ఇంటికి మహారాణిలా ఫీలైన వల్లికి ఇప్పుడు అందరి ముందు తన అసలు రంగు బయటపడ్డంతో ఎక్కడ తలదాచుకోవాలో అర్థంకాదు. రామరాజుగారు తీవ్రమైన ఆవేదనతో, నేను నిన్ను నమ్మి క్యాషియర్ దగ్గర కూర్చోబెడితే నువ్వు నా నమ్మకాన్ని కాలరాశావానందరావు. 1,00,000 రూపాయలు కాదు, ఇక్కడ పోయింది నా నమ్మకం. నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు అని గర్జిస్తారు. వేదవతి కూడా కళ్ళనీళ్లు పెట్టుకుని, శ్రీరామా, శ్రీరామా, ఎంత ద్రోహం చేశారు మీరు? పిల్లనిచ్చిన సంబంధం అని గౌరవిస్తే మా కడుపు కొట్టాలని చూస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. సరిగ్గా అప్పుడే రామరాజుగారు ఒక ఊహించని నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం విన్న వల్లి, ఆనందరావులు ఒక్కసారిగా నిర్ఘంతపోతారు. ఆనందరావు చేసిన ఈ చిన్న తప్పు వారి జీవితాలను ఎలా తలకిందులు చేయబోతోందో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. రామరాజుగారి ముఖం ఆవేశంతో రగిలిపోతుంటే ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఆయన ఆనందరావు వైపు తీక్షణంగా చూస్తూ, ఆనందరావు, చేసిన దొంగతనం బయటపడినా ఇంకా మీ ఆవిడతో అబద్ధాలాడించి తప్పించుకోవడానికి చూస్తున్నావా? నా మిల్లులో పనిచేసే ఒక సామాన్య కూలీ కూడా ఇలాంటి పని చేయడానికి భయపడతాడు. కాని నువ్వు వియ్యంకుడివరియుండి నా కళ్లల్లోనే మట్టి కొట్టాలని చూశావు. నీకు పడాల్సిన శిక్ష ఏంటో తెలుసా అని గర్జిస్తారు. వల్లి భయంతో వణికిపోతూ, మామయ్యగారు, ప్లీజ్ నాన్నను క్షమించండి, ఏదో తెలియక బుద్ధిగడ్డి తిని చేశారు అని కాళ్లమీద పడబోతుంది. కాని రామరాజుగారు ఆమెను వారించి, ఆపువల్లి, ఈరోజు నీ నాన్నను క్షమిస్తే రేపు ఈ ఇంట్లో మరిన్ని దొంగతనాలు జరుగుతాయి. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. చందు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చెయ్యి. ఈ సీసీ ఫుటేజ్ని వాళ్లకప్పగించు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఊహించని బాంబు పేలుస్తారు. ఆ మాట వినగానే భాగ్యం, ఆనందరావుల గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. పోలీసులా? వద్దుబాబూ, ఈ వయసులో నేను జైలుకు వెళ్లలేను. అల్లుడుగారు, మీరైనా చెప్పండి అని ఆనందరావు చందు కాళ్లు పట్టుకుంటాడు. చందు కూడా చాలా నిష్ఠూరంగా, మావయ్య, నువ్వు చేసింది తప్పు అని తెలిసినప్పుడు కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నర్మద మీద, ఆ కస్టమర్ మీద నిందలు వేశావు. నిన్ను క్షమించే అర్హత మాకు లేదు అని మొహం చాటేస్తాడు. నర్మద ఈ పరిస్థితిని గమనిస్తూ, చూశారా భాగ్యంగారు, దొంగతనం చేసినప్పుడు లేని భయం ఇప్పుడు పట్టుబడ్డాక జైలు అంటే వస్తుందా? సాక్ష్యం లేకపోతే ఆ కస్టమర్ని దొంగను చేసి పంపించేవారు కదా, అప్పుడు మీ మనస్సాక్షి ఏమైంది అని నిలదీస్తుంది. వల్లికి ఇప్పుడు అర్థమవుతోంది, తన తండ్రి చేసిన పనివల్ల తన కాపురం కూడా ప్రమాదంలో పడిందని. రామరాజుగారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చందుని ఆదేశిస్తారు. ఆనందరావు నిజస్వరూపం ఇలా బజారున పడ్డంతో వల్లికి ఏం చేయాలో పాలుపోక షాక్లోనే ఉండిపోతుంది. రామరాజుగారి ముఖం ఆవేశంతో రగిలిపోతుంటే ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఆయన ఆనందరావు వైపు తీక్షణంగా చూస్తూ, ఆనందరావు, చేసిన దొంగతనం బయటపడినా ఇంకా మీ ఆవిడతో అబద్ధాలాడించి తప్పించుకోవడానికి చూస్తున్నావా? నా మిల్లులో పనిచేసే ఒక సామాన్య కూలీ కూడా ఇలాంటి పని చేయడానికి భయపడతాడు. కాని నువ్వు వియ్యంకుడివయ్యుండి నా కళ్లల్లోనే మట్టి కొట్టాలని చూశావు. నీకు పడాల్సిన శిక్ష ఏంటో తెలుసా అని గర్జిస్తారు. వల్లి భయంతో వణికిపోతూ, మామయ్యగారు, ప్లీజ్ నాన్నను క్షమించండి, ఏదో తెలియక బుద్ధిగడ్డి తినిచేశారు అని కాళ్లమీద పడబోతుంది. కాని రామరాజుగారు ఆమెను వారించి, ఆపువల్లి, ఈరోజు నీ నాన్నను క్షమిస్తే రేపు ఈ ఇంట్లో మరిన్ని దొంగతనాలు జరుగుతాయి. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. చందు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చెయ్యి. ఈ సీసీ ఫుటేజ్ని వాళ్లకప్పగించు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఊహించని బాంబు పేలుస్తారు. ఆ మాట వినగానే భాగ్యం, ఆనందరావుల గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. పోలీసులా? వద్దుబాబూ, ఈ వయసులో నేను జైలుకు వెళ్లలేను. అల్లుడుగారు, మీరైనా చెప్పండి అని ఆనందరావు చందు కాళ్లు పట్టుకుంటాడు. చందు కూడా చాలా నిష్ఠూరంగా, మావయ్య, నువ్వు చేసింది తప్పు అని తెలిసినప్పుడు కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నర్మద మీద, ఆ కస్టమర్ మీద నిందలు వేశావు. నిన్ను క్షమించే అర్హత మాకు లేదు అని మొహం చాటేస్తాడు. నర్మద ఈ పరిస్థితిని గమనిస్తూ, చూశారా భాగ్యంగారు, దొంగతనం చేసినప్పుడు లేని భయం ఇప్పుడు పట్టుబడ్డాక జైలు అంటే వస్తుందా? సాక్ష్యం లేకపోతే ఆ కస్టమర్ని దొంగను చేసి పంపించేవారు కదా,
అప్పుడు మీ మనస్సాక్షి ఏమైంది అని నిలదీస్తుంది. వల్లికి ఇప్పుడు అర్థమవుతోంది, తన తండ్రి చేసిన పని వల్ల తన కాపురం కూడా ప్రమాదంలో పడిందని. రామరాజుగారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చందుని ఆదేశిస్తారు. ఆనందరావు నిజస్వరూపం ఇలా బజారున పడ్డంతో వల్లికి ఏం చేయాలో పాలుపోక షాక్లోనే ఉండిపోతుంది. రామరాజుగారు పోలీసులకు ఫోన్ చెయ్యమని చెప్పగానే ఆనందరావుకు నోట మాట రాదు. అప్పటివరకు గంభీరంగా మాట్లాడిన ఆయన ఒక్కసారిగా చిన్నపిల్లానిలా ఏడవడం మొదలుపెడతాడు. రామరాజుగారు, కాపాడండి, నా పరువు బజారున పడుతుంది, ఈ వయసులో పోలీస్ స్టేషనంటే నేను తట్టుకోలేను అని ప్రాధేయపడతాడు. భాగ్యం కూడా కింద కూర్చుని బావురుమంటుంది. కాని రామరాజుగారి నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. అప్పుడు వల్లి మెల్లగా చందూ దగ్గరకు వెళ్ళి, ఏవండి, నాన్న చేసిన తప్పుకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఆయన జైలుకు వెళితే నా పరిస్థితేంటి? ఊళ్ళో అందరూ నన్ను దొంగ కూతురు అని హేళన చేస్తారు. నాకోసమైనా నాన్నను క్షమించండి అని బతిమాలుతుంది. చందు కాసేపు ఆలోచించి తండ్రివైపు చూస్తాడు. నాన్నా, ఆయన చేసిన తప్పు చాలా పెద్దది, కాని పోలీసులకు అప్పగిస్తే మన ఇంటి పరువు కూడా పోతుంది కదా, వీళ్ళని ఒక్కసారికి వదిలేద్దాం అనంటాడు. రామరాజుగారు దీర్ఘంగా నిట్టూర్చి, సరే, నీకోసం, ఇంటి పరువు కోసం పోలీసులకు ఫోన్ చేయడం లేదు. కాని ఆనందరావు, నువ్వు ఇప్పుడే ఆ 1,00,000 రూపాయలు తీసి చందూకి అప్పగించు. ₹1 తక్కువైనా నేను ఊరుకోను అని హెచ్చరిస్తారు. ఆనందరావు వణుకుతున్న చేతులతో తన జేబులో ఉన్న ఆ 1,00,000 రూపాయల కట్టను తీసి చందూకిచ్చేస్తాడు. ఆ డబ్బును తీసుకుంటూ చందూ, ఇక నుంచి మిల్లువైపు మీరు రాకూడదు మావయ్యా, మీకు అక్కడ చోటులేదు అని ఖరాఖండిగా చెబుతాడు. నర్మద ఇదంతా చూస్తూ, డబ్బులు ఇవ్వడం వల్ల పాపం పోదు వల్లి, నీ తండ్రి చేసిన ఈ ద్రోహం వల్ల ఈ ఇంట్లో మీ మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. ఇన్నాళ్లు నువ్వు నన్ను వేలెత్తి చూపావు, కాని ఇప్పుడు మీ కుటుంబం చేసిన పనికి ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉంటావు అని సూటిగా అడుగుతుంది. వల్లి అవమానంతో రగిలిపోతూనే తలవంచుకుంటుంది. తన తండ్రి చేసిన పనికి తను ఇంతలా దొరికిపోతానని ఆమె అస్సలు ఊహించలేదు. నిజం బయటపడటంతో నర్మద పైచెయ్యి సాధిస్తుంది. వల్లీ కుటుంబం అందరి ముందు దోషులుగా నిలబడతారు. ఆనందరావు 1,00,000 రూపాయలను చందూకి అప్పగించాక ఆ హాల్లోనే ఒక నిశ్శబ్ద పోరాటం మొదలవుతుంది. భాగ్యం మెల్లగా తన భర్తను పక్కకు తీసుకువెళ్ళి, చూశారా, అసలా నర్మద అక్కడ కెమెరాలు పెట్టిందని మనకెందుకు చెప్పలేదు? ఆ సాగర్గాడు ఆ ఫోన్ ఎందుకు తెచ్చాడు? అంతా పక్కా ప్లాన్ ప్రకారం మనల్ని ఇరికించారు అని లోపలే గొణుగుతూ ఉంటుంది. కాని ఆ మాటలు నర్మద చెవిన పడతాయి. భాగ్యంగారు, తప్పు చేసింది మీ వారు, దాన్ని కనిపెట్టింది కెమెరా, ఇందులో ప్లానేముంది? ఒకవేళ ఆ కెమెరా లేకపోతే ఈ పాటికి ఆ అమాయకపు కస్టమర్ మీద దొంగముద్ర వేసి పంపించేవారు కదా, అప్పుడు మీ మనస్సాక్షికి ప్లానని అనిపించలేదా అని నర్మద గట్టిగా నిలదీస్తుంది. వల్లి మాత్రం నర్మదను చూసి కసితో రగిలిపోతుంటుంది. నర్మదక్కా, ఈరోజు నువ్వు నన్ను, మా నాన్నను అందరి ముందు తక్కువ చేసి ఉండొచ్చు, కాని ఇది నేను మరిచిపోను అని మనసులో అనుకుంటుంది. రామరాజుగారు ఆనందరావు వైపు తిరిగి, నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వే పోగొట్టుకున్నావు, రేపటినుంచి మిల్లులో నువ్వు కనిపించకూడదు, ఈ ఇంట్లో కూడా నువ్వొక అతిథివి మాత్రమే, అంతకంటే ఎక్కువ ఆశించకు అని తెగేసి చెబుతారు. ఆ మాటలు ఆనందరావు గుండెల్లో బాణంలా గుచ్చుకుంటాయి. వేదవతి కూడా చాలా నిరాశగా, డబ్బుల కోసం ఇంతలా దిగజారతారని నేను అనుకోలేదు, వల్లిని ఈ ఇంటి కోడలిగా చేసుకున్నప్పుడు మీ పద్ధతులు బాగుంటాయని అనుకున్నాను, కాని ఇప్పుడు మీ వల్ల మా వల్లికి కూడా తలవంపులు వచ్చాయి అని అంటుంది. చందు తన మావయ్య వైపు కనీసం చూడటానిక్కూడా ఇష్టపడదు. పదండి మావయ్యా, మీ గదిలోకి వెళ్ళండి అని కొంచెం కఠినంగానే చెబుతాడు. ఆనందరావు, భాగ్యం తలవంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వల్లి మాత్రం అక్కడే నిలబడి నర్మదను తీక్షణంగా చూస్తుంది. నర్మద మాత్రం ఏమీ తెలియనట్లు, నిజం నిప్పులాంటిదు వల్లి, ఎంత దాచినా అది బయటపడక మానదు అని ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ గొడవతో వల్లి అహంకారం పూర్తిగా దెబ్బతింటుంది. కాని ఆమె మనసులో నర్మద మీద ప్రతీకారేచ్ఛ మరింత బలపడుతుంది. ఆనందరావు, భాగ్యం వెళ్ళిపోయిన తర్వాత కూడా వల్లి అక్కడే కదలకుండా నిలబడి ఉంటుంది. ఆమె మనసులో అవమానం ఒకవైపు, నర్మద మీద పగ మరోవైపు పోటీపడుతున్నాయి. ఎంత పనిచేశావు నర్మదక్కా, అందరి ముందు మా నాన్నను దొంగను చేసి అత్తయ్యగారి దృష్టిలో నన్ను పాతాళానికి తొక్కేశావు కదా, నీ తెలివితేటలతో మా పరుము తీశావు, కాని ఇది ఇక్కడితో ఆగిపోదు అని మనసులో రగిలిపోతుంటుంది. అప్పుడే రామరాజుగారు చందూని పిలిచి, చూడు చందూ, వ్యాపారంలో నమ్మకం ముఖ్యం, మన బంధువులని, తెలిసినవాళ్లని బాధ్యతగల సీట్లలో కూర్చోపెడితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. ఇకపై మిల్లు వ్యవహారాల్లో ఎవరినీ జోక్యం చేసుకోనివ్వకు అని గట్టిగా చెబుతారు. చందూ తలదించుకుని,
అవున్నాన్నా, నాదే తప్పు. మావయ్యను అతిగా నమ్మాను. కానీ నర్మద గనక ఈరోజు ఆ సీసీ కెమెరాల విషయం చెప్పకపోయుంటే మన మిల్లు పరువు గంగలో కలిసేది. ఆ కస్టమర్ ఊరంతా మన గురించి తప్పుగా ప్రచారం చేసేవాడు అని నర్మదను మెచ్చుకుంటాడు. ఆ మాటలు విన్న వల్లికి ఒళ్ళు మండిపోతుంది. తన భర్త కూడా తన తండ్రిని కాకుండా నర్మదను పొగుడుతుంటే ఆమె భరించలేకపోతుంది. వేదవతిగారు కూడా నర్మద దగ్గరకు వచ్చి, నిజమే చందు, నర్మద ఈ ఇంటి కోడలిగా తన బాధ్యతను చాలా చక్కగా నెరవేర్చింది. ఆనందరావుగారు ఎంత తప్పు చేసినా సమయానికి సాక్ష్యం చూపించి మన పరువు కాపాడింది అని నర్మద తల నిమురుతుంది. అప్పటివరకు నర్మదపై కోపంగా ఉన్న వేదవతి ఇప్పుడు ఆమెను అక్కును చేర్చుకోవటం చూసి వల్లికి ఊపిరాడనంత పని అవుతుంది. నేను ఎంతో కష్టపడి నర్మద మీద అత్తయ్యకు కోపం వచ్చేలా చేస్తే మళ్లీ అంతా మొదటికే వచ్చింది. ఇప్పుడు నర్మద ఈ ఇంట్లో తిరుగులేని శక్తిగా మారిపోయింది అని వల్లి ఈర్ష్యతో కుళ్ళిపోతుంది. నర్మద మాత్రం చాలా ప్రశాంతంగా, నేను నా బాధ్యతను మాత్రమే చేశాను అత్తయ్యగారు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, మన కుటుంబ గౌరవం ముఖ్యం అంతే అని వినయంగా చెప్తుంది. కాని నర్మద కళ్లల్లో ఉన్న ఆత్మవిశ్వాసం వల్లిని భయపెడుతుంది. పరిస్థితి అంతా తనకు వ్యతిరేకంగా మారుతుండటంతో వల్లి ఇప్పుడు తన తండ్రిని కాపాడుకోవడమా లేక నర్మదపై ప్రతీకారం తీర్చుకోవడమా అన్న డైలమాలో పడిపోతుంది. ఆ రాత్రి వల్లికి అస్సలు నిద్రపట్టదు. తన తండ్రి ఆనందరావు చేసిన దొంగతనం, అది నర్మద వల్ల అందరి ముందు బయటపడటం ఆమెను నిలువునా దహిస్తుంటుంది. గదిలో అటూ ఇటూ తిరుగుతూ, అసలా నర్మదకు అంత ధైర్యమెక్కడిది? అత్తయ్యగారు ఆమెను మళ్లీ నమ్మడం మొదలుపెట్టారు. ఇక ఈ ఇంట్లో నా మాట చెల్లుబాటు అవ్వదా అని కక్షతో రగిలిపోతుంది. మరోవైపు ఆనందరావు, భాగ్యం కూడా అవమానంతో తలవంచుకుని ఏడుస్తూ ఉంటారు. 1,00,000 రూపాయల కోసం ఆశపడి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు అల్లుడి మొహం ఎలా చూడాలి అని ఆనందరావు పశ్చాత్తాపం చెందుతుంటాడు. కాని భాగ్యం మాత్రం, అదంతా ఆ నర్మద వల్లే జరిగింది, ఆ పిల్లే మనల్ని కావాలని ఇరికించింది అని ఇంకా నర్మద మీద విషం చిమ్ముతూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మిల్లులో పరిస్థితి మారుతుంది. చందు పాత కస్టమర్ను పిలిపించి అతనికి రావలసిన 1,00,000 రూపాయల విలువైన బియ్యం లోడ్ను స్వయంగా దగ్గరుండి పంపిస్తాడు. సర్, మా వల్ల జరిగిన పొరపాటుకు మళ్లీ క్షమాపణలు చెబుతున్నాను. మా నాన్నగారి నమ్మకాన్ని కాపాడటమే నాకు ముఖ్యం అని చందు అనటంతో ఆ కస్టమర్ కూడా సంతోషించి, నీలాంటి నిజాయితీగల అబ్బాయి ఉన్నంతకాలం మీ మిల్లుకు ఎలాంటి ఢోకా లేదు చందు అని మెచ్చుకుని వెళ్తాడు. ఇది చూసిన రామరాజుగారికి తన కొడుకు మీద నమ్మకం మరింత పెరుగుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన చందు నర్మద దగ్గరకు వెళ్లి, నర్మదా, నిన్న నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఆనందరావు మావయ్య చేసిన పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. కాని నువ్వు సమయానికి స్పందించబట్టే మన కుటుంబ పరువు దక్కింది అని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతాడు. నర్మదా చిన్నగా నవ్వి, బావగారు, మనం ఒకే కుటుంబం, ఒకరికి కష్టం వస్తే మరొకరు అండగా ఉండటమే కదా మన ధర్మం, ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది అని అంటుంది. వేదవతిగారు కూడా అక్కడికి వచ్చి, చూశావా చందు, నర్మద మనసు ఎంత పెద్దదో, వల్లివాళ్లు అంత ద్రోహం చేసినా నర్మద మాత్రం ఇంటి పరువు గురించే ఆలోచిస్తోంది అని నర్మదను ప్రశంసలతో ముంచెత్తుతుంది. ఈ విధంగా ఆనందరావు దొంగతనం వల్ల వల్లి కుటుంబం అందరి ముందు దోషులుగా నిలబడగా నర్మద తన తెలివితేటలతో, నిజాయితీతో మళ్లీ ఇంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. వల్లి ప్లాన్లన్నీ తలకిందులవ్వటం, ఆమె ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది అనే సందేశంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఆనందరావు చేసిన తప్పుకు వల్లి కుటుంబం ఎలా బుక్కయ్యారో, నర్మద తన తెలివితేటలతో నిజాన్ని ఎలా బయటపెట్టిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ సీరియల్లో రాబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్